Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ ఇక్కడ బీజేపీని బలోపేతానికి చూస్తున్నారు తప్పితే మమ్మల్ని అసలు పట్టించుకుని టీడీపీని జనసేనని ఇలా రెండు కాళ్ళతో తొక్కిపెట్టి బీజేపీని బలోపేతం చేసుకోవడానికే పార్థసారథి వాల్మీకి గారు ప్రయత్నిస్తున్నారు మీనాక్షి నాయుడు వర్గం ఆరోపిస్తుంది. కూటమిని బలోపేతం చేయడం సార్. దాంట్లో బీజేపీ ఉంది, దాంట్లో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. ఇప్పుడు కూటమికి 53% ఓట్లు ఉన్నాయి సార్. కూటమి ఆలోచన విధానం ఏంటి? 53% ఉన్న ఓట్లని 65% తీసుకుపోవాలి సార్. ఎట్లా తీసుకుపోతారు చెప్పండి? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్టు 40% ఓట్లలో గండి కొడితే తప్ప మేము మా ఓట్ల శాతాన్ని పెంచుకోలేం కదా. గండి సరిపోదా? ఇంకా గండి కొట్టాలా? లేదు సార్, కూటమి బలం పెంచుకోవాలి కదా సార్. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో నుంచి తెచ్చుకున్నా, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ నుంచి తీసుకున్నా, జనసేన తీసుకుంటే మేమే ఆ 53%లోనే ఉంటాం. మాకు అది కాదు కావాల్సింది. 53% 65% కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మా ఆలోచన విధానం నచ్చాలి, నచ్చేలాగా మనం ప్రవర్తించాలి. వాళ్ళని పార్టీలోకి తెచ్చుకొని క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి. క్యాడర్ని బిల్డ్ చేయడం అంటే మీకోసరము, మీ గెలుపు కోసరము కృషి చేసిన వారికి కాకోకుండా వైసీపీలో పనిచేసిన, మండలాధ్యక్షుడిగా పనిచేసిన అది పంపాపతి అనుకుంటా, వాళ్ళ కుమారుడు మధుని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయనకు బియ్యం సరఫరా, చౌక బియ్యం సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడము, ఇలాంటివి ఇవ్వడమేనంటారా? అంటే ఈ పార్టీలో పనిచేసిన వారు కాకుండా అవతల నుంచి లిఫ్ట్ చేసుకొచ్చి, యువతలకు వచ్చిన పారాషూట్ వేసుకొని వచ్చిన నాయకులకి లిఫ్ట్ ఇవ్వాలని అలాంటి కాంట్రాక్టర్లు ఇవ్వడం అంటారా? పంపాపతి గారు ఎంపీపీ, ఆయన మా పార్టీలోకి వచ్చాడు అంతే. గిఫ్ట్ ఇచ్చారంట కదా బియ్యం సరఫరా. లేదు ఒకటే సార్, నేను అవినీతి పరుని కాదు, నేను ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చెయ్యను. ఎటువంటి అవినీతి లేకోకుండే పంపాపతి కొడుకు మధుకి ఎందుకు బియ్యం కాంట్రాక్ట్ ఇచ్చారు? నెల నెల పార్థసారథి గారికి మామూలు అందడం లేదని ఆ రెండు వర్గాలు ఆరోపిస్తున్నాయి. సహజంగానే రాజకీయాల్లో నేను ఇంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు నా మీద ఆరోపణలు రావడం సహజమే. దాన్ని నిరూపించబడాలి కదా. నేరుగా మీ మీద నిరూపించడం లేదు, మీ అనుచరుడు డాక్టర్ కిరణ్ ద్వారా మొత్తం వ్యవహారం అంతా నడుస్తోంది. ఆదోనిలో కోడిగుడ్ల సరఫరా దగ్గర నుంచి, బియ్యం సరఫరా దగ్గర నుంచి, కంకర అదే మట్టి విషయంలో, ఇసుక విషయంలో అన్నిట్లో కూడా కిరణ్దే పై చెయ్యి, కిరణ్ ఏం చెప్తే అది జరుగుతుంది. సాధారణంగా ఏమవుతుందంటే సార్, కిరణ్ అనే వ్యక్తి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నేను నాకు ఈ ఊరికి వస్తే కనీసం ఇల్లు కూడా దొరకకుండా చేసిన దుర్మార్గుడు సాయిప్రసాద్ రెడ్డి. ఆ సమయంలో ఎక్కడా లేను, హోటల్లో ఉండలేక నానా బాధలు పడుతున్న సందర్భంలో డాక్టర్ కిరణ్ గారు ఆయన ఇంట్లో నాకు ప్లేస్ ఇచ్చాడు అంతే. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి గెలిచాను, చిన్న రూమ్ లో ఉండి గెలిచాను సంతోషంగా. గెలిచిన తర్వాత ఇది అద్దెకి తీసుకున్నా, ఇది అనుకుంటారేమో సరే, అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉన్నాను. బాగానే ఆదాయం ఉందంటే మంచి ఇల్లు కట్టాలి అనుకున్నాను సార్. నేనేమి లేక రాలేదు కదా సార్, నేను కొంచెం కొద్దో గొప్ప డాక్టర్ గా ఉన్నాను. డాక్టర్ పార్థ డెంటల్ ఆసుపత్రుల గురించి అందరికి తెలిసిందే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. కానీ రాజకీయాల్లోకి వచ్చిన జోబి డబ్బు కాకుండా అప్పుడంటే నాకు డబ్బులు వచ్చేవి, అంటే అప్పుడంటే నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కనీసం ఇల్లు ఇస్తారు డబ్బులు ఇస్తే, అంతే తేడా, అంత మించి ఏమీ లేదు. ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత నన్ను ఆశ్రయించిన డాక్టర్ నేచురల్ గా ఆయన మీద సర్వసాధారణంగా ఫోకస్ ఉంటుంది, జనాలు విపరీతంగా దాని మీద కన్ను ఉంటుంది. ఏదో రకంగా ఆయన్ని, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నన్ను బ్లేమ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు ఏమి లేవు. సో మిగిలింది ఆ మనిషి నా పక్కన, వాళ్ళ ఇంట్లో ఉన్నవాడిని నేను, నాకు సన్నిహితుడు, వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. నేచురల్ ఆయన్ని బ్లేమ్ చేస్తారు. అటువంటి సహజమే, అది మామూలుగానే. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటాం, మనం ఉన్నాం అనుకో, మన పిఎని బ్లేమ్ చేస్తారు, మనతో పాటు తిరిగే వాళ్ళని బ్లేమ్ చేస్తారు, లేదా మన స్నేహితుల్ని బ్లేమ్ చేస్తారు. ఆయనకి ఎలాంటి మరకలు లేరంటారా? ఏమీ లేవు పాపం. మీరు చూడండి చరిత్రలో పోనీ ఈ రోజు కూడా చూడండి, ఆయన పాప హాస్పిటల్కి వెళ్తాడు, ఇంట్లో ఉంటాడు. కానీ నాకు సన్నిహితుడు, ఎందుకు నన్ను ఇంట్లో పెట్టుకున్నాడు కదా. కదా, నేను ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే అందరినీ, ఆ కృతజ్ఞతతో ఇవన్నీ ఇచ్చారు, మొత్తం ఆయన వ్యవహారాన్ని చక్కబెట్టే పని ఆయనకి ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో ఆయనకి అంత శక్తి సామర్థ్యాలు ఉండవండి పాపం. అన్న క్యాంటీన్ అజెండాలో పెట్టమన్నారు కదా, దాన్ని ఎందుకు మీరు రిజెక్ట్ చేశారంటే పాపం? అన్న క్యాంటీన్ రిజెక్ట్ చేయడం కాదు సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చిన సందర్భంలో అయ్యా నేను చెప్పాను, మనం ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాని నాణ్యతను పరిశీలించి పెడితే అందరూ నోరు మూసుకుంటారు. ఎవడు కూడా నోరెత్తకుండా చేయాలన్నది నా ఆలోచన.
ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్, మీరు చెప్పిన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలకు నేను స్వచ్ఛంగా బయటపడుతున్నాను కదా, అదే విధంగా దాన్ని కూడా బయటపడాలి మా వాళ్ళకి చెప్తా ఉన్నా. మీనాక్షి నాయుడు గారు బామర్ది గారు అది ఎంత నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామన్నారు కదా, ఏదో పెద్ద మనసు చేసుకొని ఇచ్చేస్తే బాగుంటాడ, మీకు సంతోషంగా ఉంటారు కదా మీరు కూడా. సార్ ఇప్పుడు అలాగే కూటమిలో ఉన్న మీనాక్షి నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినా నా మీద వచ్చినట్టే కదండి, నేనే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను. నేను వాళ్ళకి చెప్పింది, నేను ఎక్కడ వాళ్ళని ఏమి అనలేదండి, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అయ్యా నాణ్యత పరిశీలించి మీడియాని తీసుకెళ్ళి చూపెట్టి పద్ధతిగా చేస్తే అన్నీ బాగుంటాయి, మనకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పానండి, అంతమించి ఏమీ చెప్పలేదు. వాళ్ళు దాన్ని ఏదో విధంగా నన్ను భయపెట్టాలనో, ఏదో విధంగా నన్ను లొంగ తీసుకోవాలనో, ఏదో రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేయాలనో, ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని ఆరోపణలు, పార్సారథి అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏదో రకంగా మన మీద బురద చల్లి 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 ఏదో లొంగకపోతాడా పార్సారథి అనే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తాను దానికి. నేను ఆ టైపు కాదే, నేను జాతీయ స్థాయిలో పనిచేసిన లీడర్ని, నాకు గల్లీ పాలిటిక్స్ చాలా సులభంగా చేయగలుగుతాను. లొంగ తీసుకోవడం అట్లా నేను అట్లా కూడా ఎప్పుడు ప్రయత్నం చేయను. నేను జాతీయ స్థాయి రాజకీయాలు చేసే సమయంలో నరేంద్ర మోదీ గారు లేదా భారతీయ జనతా పార్టీ నన్ను ట్రైన్ చేసిన సందర్భంలో మా వాళ్ళు కఠినంగా ట్రైన్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అలాగే ఉంటాయి సార్, నిలబడితే ప్రాణం పోయినా నిలబడమంటారు, అంతే తప్ప ఏ రోజు కూడా అన్కాంప్రమైజ్డ్ ఫైటే ఉంటుంది తప్ప. కేవలము మీనాక్షి నాయుడు గారు బామర్ది గారు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టే కక్ష గట్టి మీరు అంటున్నా క్యాంటీన్ విషయంలో కక్ష కట్టారు అంటున్నారు. నాకు రాజకీయ కక్షలే లేవు సార్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక ఖాళీ జాగాని ఆక్రమించుకొని దాని మీద 4 అంతస్తుల ఇంద్రభవనాన్ని కట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టి దాంట్లో ప్యాకాట ఆడిచ్చినాడు. ఆ రోజు కూడా నాకు తెలుసు ముక్కలే పట్టుకుంటే రాదంట. సరే అది నాకు తెలియదండి, నేను ఆయన పేక ముక్కలు పట్టుకుంటాడో ఏమో నాకు తెలియదు, కానీ ప్యాక్ ఆడిచ్చింది వాస్తవం, ఈ ఊర్లో అందరికీ తెలుసు. నాకు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడియోలు పంపించారు, పైన ఉంది సార్ ప్యాకర్ క్లబ్ అని. నేను ఎందుకు చూపిస్తా అట్లాగా, మళ్ళీ రాజకీయాలు అవుతాయి అంటే ఏదేమైనా సార్. అలా చేస్తున్న సందర్భంలో కూడా నేను మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకుని పత్రికాముఖంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను, ఇది ఆక్రమించుకున్నటువంటి బిల్డింగు, ఇది పూర్తిగా అక్రమ కట్టడము, మున్సిపాలిటీ నుంచి నోటీస్ కూడా వెళ్ళింది ఆయనకి. అన్ని చేసినప్పటికి కూడా నేను ఎక్కడ కక్ష సాధింపు చేయలే ఆయన మీద, చట్టపరంగానే పోతాను. ఏ తొందరపాటు చేసినా సరే కక్ష ఈరోజు అనుకుంటారు నేనేదో మీనాక్షి నాయుడు గారి మీద కక్ష సాధిస్తున్నాను, నేనేదో సాయి ప్రసాద్ మీద కక్ష సాధిస్తాను. లేదు సార్, నేను ప్రజల వైపున ఉంటాను అంతే, అంతకు మించి నాకు ఏ కక్షే ఉండదండి ఎవరి మీద. నేను ప్రేమిస్తాను సార్. సార్ ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి అంతే తప్ప నాకు అంతకు మించి ఏమి తెలియదు. అంతకుమించి నేను ఎక్కువ ఆలోచన చేయను ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు సాయి మీనాక్షి నాయుడు గారు అంటే ఆయన మా కూటమిలో ఉన్నటువంటి పెద్ద మనిషి, అంతే తప్ప నాకు అంతకుమించి ఎక్కువ ఆలోచన చేయను ఆయన గురించి. కానీ నేను ప్రజల వైపు నుంచి నిలబడతాను, ప్రజల గురించి మాట్లాడతాను, వాళ్ళ నోటుకొచ్చింది మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బామర్ది ఆయన వీళ్ళు ఆయన నోటికొచ్చింది నాతో బురద ఎదులుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నాకేం ఇబ్బంది లేదు. టీడీపీలో 5 వర్గాలు ఉంటే 4 వర్గాలు మీకు అనుకూలంగా ఉంటే మీనాక్షి నాయుడు వర్గం మాత్రం ఎందుకు మీకు వ్యతిరేకంగా ఒక శత్రువులా మారిపోయారంటారు? అంటే నేను వాళ్ళకి లొంగలేదుగా, వాళ్ళు అడిగిన మిగతా వాళ్ళు లొంగాలి, వాళ్ళు ఏం అడగల నన్ను పాపం, వాళ్ళు ఇటువంటి ఏమి అడగల, వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు రాజకీయాలు వాళ్ళు మామూలు రాజకీయాలు చేస్తారు అంతే తప్ప నాకు అది చేయాలి ఇది చేయాలని నువ్వు నేను చెప్పిన చోట లేవు, గొంతెమ్మ కోరిక తప్పుడు ఆలోచనలు లేవు వాళ్ళకి ఎవరికి. మీరు వచ్చారు ఏదో సాధిస్తారు అని అందరూ అనుకుంటున్నారు, కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కష్టపడి తెచ్చిన మెడికల్ కళాశాల కూడా ఈరోజు నిలబడిపోయింది, పనులు నిలిపేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిలిపేశారు. ఇదేనా సాధించే ప్రగతి? సాయి ప్రసాద్ రెడ్డి గారు కష్టపడి ఒక డిగ్రీ కళాశాల తెలుసు, ఆ డిగ్రీ కళాశాలకి ఇంతవరకే ఆయన భూమి పూజ కూడా చేయకుండా ఉన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా నిలబెట్టేశారు, కమిషన్ల కోసం ఆ కాంప్లెక్స్ నిలబెట్టేశారు. ఇదేనా సాధించే ప్రగతి అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సాధారణంగా బురద జల్లినప్పుడు కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కునే అవకాశం ఇవ్వండి, అంత ఇంకేం లేదు. ఒకటి మెడికల్ కాలేజీకి సంబంధించి, అది మెడికల్ కాలేజీ ఇప్పటికి కూడా 40% పూర్తయింది, 60% పూర్తి చేయాలి. ప్రభుత్వాన్ని డబ్బులు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఆలోచన 2-3 ఆప్షన్స్ తీసుకుంటుంది, పీపీ మోడల్లో పెట్టుకోవాలా లేకపోతే నార్మల్గా ఇట్లాగే గవర్నమెంట్ దీంట్లో చేయాలా అని ఆలోచన చేస్తా ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 100% దాన్ని పూర్తి చేస్తాం. రెండోది మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించిన నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, 60-40 కుటుంబాల్లో సాయి ప్రసాద్ రెడ్డికి కుడిభుజం
కాంట్రాక్టర్ దానికి ఓకే. 33 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అది. దాన్ని ఆయన కొంత పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ మరి ఊహించలేదు, వాళ్ళు ఇంకొకటి ఎమ్మెల్యేగా వస్తారని ఊహించలేదు. ఇప్పుడు నేను ఎలక్షన్ రాగానే మానేశారు పనులన్నీ కూడా, ఓకే. పనులు చేయట్లేదు. 4 కోట్ల రూపాయలు వ్యాపారస్తులు దాన్ని కట్టినప్పటికి కూడా పనులు పూర్తి చేయట్లేదు. నేను రిపీటెడ్గా అడుగుతాను, పూర్తి చేయండి, పూర్తి చేయండి, మాకు డబ్బులు ఇస్తే పూర్తి చేస్తాను. డబ్బులు ఇస్తే వాడు పారిపోతాడు కాంట్రాక్టర్, ఎందుకంటే అంత నాణ్యత లేకుండా కడుతున్నాడు దాన్ని. దాన్ని ప్రశ్నిస్తాం 100కు 100%. దాన్ని పూర్తి చేయమని అడుగుతాం. నాణ్యత పేరు చెప్పి మీకు రావాల్సిన వాటాల కోసమే. నాకేం వాటా వస్తుంది సార్? మీకు భలేవాడు సార్, నాకు డబ్బే సార్, డబ్బు ఎవరికి ఊరికే రాదు. నాకు ఆ ఆలోచన లేదు, అట్లాంటి పద్ధతులు నా దగ్గర లేవు. వరి అవ్వాల్సిన ప్రమాణం చేసి చెప్పండి, మీ కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేయండి, ఎటువంటి అక్రమార్జన కోసం నేను తహతహలాడడం లేదు, నీతి నిజాయితీగాని ఈ 100 రోజుల పరిపాలన నేను చేశానని చెప్పండి మీ కార్యకర్తల సాక్షి. నేను చెప్పడం, మీరు ఊర్లోకి పోయి కెమెరాలు పట్టుకుని అడగండి అంతే. మీరు ఏ ఆఫీసులో అని అడగండి, ఏ కాంట్రాక్టర్ అని అడగండి, ఎవడన్నా నాకు రూపాయి ఇచ్చినాడా అని ప్లాన్ చేయి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ల కోసం నేను 250 లెటర్లు ఇచ్చాను సార్. ఈ లెటర్లు ఇచ్చిన 250 లిస్ట్ మీకు ఇచ్చేస్తాను సార్. పోయి ఎవరికైనా సరే, ఏ ఆఫీసర్కి నేను మా ఊర్లో పోస్టింగ్ కోసమైనా సరే, లేదా ట్రాన్స్ఫర్ కోసమైనా సరే, దేనికైనా 1 రూపాయి తీసుకున్నట్టుగా నిరూపించండి సార్. 250 నెంబర్లు ఇస్తాను, మీరు ఫోన్లో మాట్లాడండి. 200 వస్తారు కదా సాధారణంగా. అందరికీ లేదు, ఎవరు అడిగితే, ఎవరు నాకు రీజనబుల్ గా అనిపిస్తే వాళ్ళకందరికి లెటర్ ఇచ్చానండి. 1 రూపాయి సంపాదించలేదు, 1 రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర. కాబట్టి క్రాస్ చెక్ చేసి, పోనీ ఈ ఊర్లో నేను ఛాలెంజ్, నేను వద్దు, మీరు సామాన్య మానవుడిగా కెమెరాలు తీసుకుపోయి అడగండి, ఎవరినన్నా దగ్గర 1 రూపాయి తీసుకున్నట్టు కానీ, ఎవరినన్నా వేధించినట్టు కానీ, ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఎక్కడన్నా కమిషన్ అడిగినట్టు కానీ, వ్యాపారంలో లావాదేవీలు అడిగినట్టు కానీ నిరూపించండి, నేను ఈ రోజే రాజీనామా చేస్తాను. ఏమనుమానం లేదు దాంట్లో. సో దాన్ని సార్ వాళ్ళ మీద దొంగ ప్రమాణాలు చేయాల్సిన ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. అదే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, అదే మాట్లాడి చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.